డిఫరెంట్ యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావో ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్నీ అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు ఆయన. సో దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్. అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది, బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలా. మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్, స్క్రిప్ట్ సెషన్స్. సో నాకేం జరగలేదు అట్లా, అంటే మిమ్మల్ని అడగలేదేమో. నో టైమ్. యూఆర్ సమ్వేర్ రైట్. ఐ కాంట్ మేక్ ఇట్ డజంట్. అంటే విత్ హిమ్ సి విత్ యూ ఐ వాస్ టెలింగ్ ఆల్సో విత్ యూ నాకు ఫిక్స్డ్ ఐ నో ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ వాట్ ఎవర్ అన్నీ నాకు వాట్ ఎవర్ న్యూఆన్సెస్ స్టైల్ మొత్తం ఇండెప్త్ నాకేం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. విత్ హిమ్ వీ వర్క్ ద లాట్ సెయింగ్ అంటే ఎక్కువ నేను సినిమాలు ఎక్కువ చూడలేదు. సో ఈజ్ లైక్ ఇక్కడ బాగుంటాడు, ఇక్కడ నవ్వుతాడు, అన్ని అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్ అది బాగుంటుంది ఇది బాగోదు అని పట్టుకున్నాం. టీం వాళ్ళు అందరూ బాగా అనాలిసిస్ చేసి అన్ని పట్టుకుని సో దట్ వాస్ ఫన్. అంటే అది వాట్ ఈస్ అ గుడ్ యాంగిల్, వాట్ ఈస్ అ గుడ్ ఇదేంటి మేనరిజం. ఇంట్రెస్టింగ్. మీకు శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీగా ఎందుకుందో మీకు తెలుసా? ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు కదా. లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది, ఆయన షార్ట్ ఏదో చెప్తారు, షార్ట్ జరుగుతుంది, నేను పల్లవి చేసుకొని కట్ అని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం. ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు, ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు. సో బోత్ ఆఫ్ us విల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్, శేఖర్ ఏంటి, వాట్ యూ ఫీల్ అంటే, దెన్ ఓకే హీల్ ప్రాబ్లీ లుక్ ఎట్ మీ అండ్ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు, ఇది అలా కాదు అలా చేయని. బాగుంది అంటే హ్యాపీ కాంపిటేటివ్ స్పిరిట్. సో ఈ ప్రాసెస్లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 జుట్టలా అయిపోయింది. నేను కాలేజ్ డేస్ నుంచి అలవాటు, కానీ సినిమా మేకర్లో ఎక్కువ అయిపోయింది. అంటే మానిటర్ చూసుకుంటే తిప్పుతా ఉంటాను, నన్ను అందరూ తిప్పు నీకు ఐడియాస్ వస్తాయి అంటాను స్టార్ట్ చేశారు. Okay, we'll get on to the movie. Yeah. We did small talk. Okay. Yes. Movie talk. That's the whole idea. About the movie, firstly, నేను మామూలుగా శేఖర్ కమ్ల గారి సినిమా అంటే వీ ఎక్స్పెక్ట్ అ సాఫ్ట్, యునో వెరీ పోయటిక్, సమ్ హ్యూమన్ ఎమోషన్స్ డ్రివెన్, దిస్ కైండ్ ఆఫ్ అ నేరేటివ్. ఇప్పుడు వరకు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను చూసినాయి. బట్ వెన్ ఐ సా కుబేరా ఫస్ట్, ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా అది వచ్చినప్పుడు, ఇట్ ఈస్ నాట్ యువర్ అప్రోచ్ ఎట్ ఆల్. కంప్లీట్లీ మీరే మీ స్టైల్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రజెంటేషన్తో వచ్చారు. సో ఐ వాంటెడ్ టు నో వేర్ వాజ్ దిస్ థాట్, ఎప్పటి నుంచో ఉనిందా లేకపోతే లవ్ స్టోరీ తర్వాత మొదలైందా? తర్వాత అప్పుడే స్టార్ట్ సంథింగ్ దట్ స్టోరీ, అంటే స్టోరీ కాల్డ్ ఫర్ దట్. అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వస్, అంటే పెద్ద రిచ్ మిడిల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ పువర్ ఇట్లాంటి అన్నిటి మధ్య స్టోరీ. ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్, అంటే ఇది అంటే ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ ట్రూ హ్యాపెనింగ్స్. ఐ మీన్ ఎమోషన్స్ కరెక్ట్ కానీ లార్జర్ దాన్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అది. సో బాంబేలో చేస్తే స్కేల్ చాలా పెద్దదని. సో టు టెల్ దిస్ ఇన్ అ ట్రైలర్ ఆర్ సంథింగ్, చిన్న చిన్న డైలాగులు పెట్టి దిస్ ఇస్ అవర్ ఫిల్మ్ కంటే సడన్లీ ఇట్ అక్కడ కాన్సెప్ట్ చెప్దామని, దట్స్ అన్ మ్యూజిక్ అందులో ఉంది మా సినిమాలో కూడా. సో ఇది ఒక రిచ్ పువర్ని నాది 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 నాదే లోకం అంతా, అది దట్ జస్ట్ స్ట్రక్ కార్డ్. అంటే వాడేమో అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ నాయ అనుకుంటాడు, వాడి అన్ని గనులు గాలి అన్నీ, ఈడేమో చంద్రుడు చెట్టు పుట్ట ఫుట్పాత్ ఇవన్నీ నాయ అంటాడు. సో దట్ సమ్ ఐ ఆల్సో, అంటే దట్ ఐడియా వాజ్ అ లిటిల్ న్యూ ట్రైలర్కి. బట్ ఇన్ జనరల్ దిస్ కంటెంట్ డిమాండెడ్ దట్ ఐ షూట్ లైక్ దిస్, సమ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్ అన్నీ మై బ్యాక్ లైటింగ్, లైక్ సాఫ్ట్ లైటింగ్, కెమెరామెన్ నుంచి అన్ని కైండ్స్, ఎడిటింగ్, హార్ష్ డార్క్ అండ్ దెన్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ దట్. We wanted to do a piece with Devshri Prasad. నేను స్టోరీ చెప్పగానే ఆయన ముందు వయలిన్స్ తబలాలు తీసుకొచ్చాడంటే నేను I said I narrated the story, suddenly changed it to hard guitar. మీకేమనిపించింది అన్న, అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్, యునో శేఖర్ గారు స్టైల్, ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూ బిన్ డూయింగ్. మీకు ఎలా అనిపించింది when he came to you? Yeah, definitely out of my zone which I generally work. అదే నేను ఇప్పుడు ఆల్రెడీ అదర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఫస్ట్ డే ఈ టోల్డ్ మీ డోంట్ వాక్ లైక్ అ హీరో. నాకు కొంచెం
కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది, కొంచెం తగ్గించు చెప్పారు, గుర్తుందా? మీ యువర్ క్యారెక్టర్, ఇట్ టుక్ మీ 2-3 days, బట్ వెరీ